చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, చరివిత చరమణమే కావచ్చు, చెప్పింది చెప్పుకోవటమే కావచ్చు, కానీ గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి మనం ఆ ఘనతని చెప్పుకోవాలి. తెలుగు సంస్కృతిలోనే పెనవేసుకొని పోయినటువంటి పేరుగా అమరావతి గురించి చెప్పుకుంటున్నాం. పెద్దలు చెప్పారు. తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మవిశ్వాసానికి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచేటువంటి పేరు మన అమరావతి. ఆ పేరు తలుచుకుంటేనే ప్రజా జీవనంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ, భారతీయ చరిత్రలోనూ ఒక సర్వోత్కృష్టమైనటువంటి మహాయుగం అలా సినిమా రీల్లా కదిలి వెళుతోంది. అంతటి పేరుగాంచి అజరామరంగా నిలిచినటువంటి నగరం మన అమరావతి ముఖ్య పట్టణంగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఇవాళ అద్భుతమైనటువంటి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మనం ఉన్నాము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి ప్రాంతంగా నవ్య నూతనంగా దీన్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం. అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఆధునిక విశ్వనగరం. ఏదో మామూలు పట్టణం, 4 ఇళ్ళు, 4 ఏదో స్లాబులు వేశారు, ఇలా కట్టారు, 4 కాదండి. అంతా కూడాను ఆధునికత తొణికిసలాడేటువంటి ఒక అద్భుత విశ్వనగరం, ప్రపంచానికంతటికీ ప్రతీకలా ఒక అద్భుతంగా ఉండేటువంటి, మరెక్కడా చూడలేనటువంటి అంత అద్భుత నగరాన్ని మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. అంటే చరిత్రకు అందనంత ప్రాచీన కాలంలోనే మనం చెప్పుకున్నాం కదా, ఆంధ్రుల యొక్క శాతవాహన కాలం కావచ్చు అప్పుడెప్పుడు అని, అవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం. దక్షిణ తూర్పు ఆసియా దేశాలలో అమరావతి పేరు గురించి ఆ రోజుల్లోనే చెప్పుకునేవారు. అమరావతి అంటే ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క కలల రాజధాని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. 100% మన కలల రాజధాని, 5 కోట్ల ప్రజల ఆశా జ్యోతి, ఆర్థికాభివృద్ధికి తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా 22 సంవత్సరాల పైచిలుకు, అంటే అనేక వత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఒక ఆలోచనాభరితమైనటువంటి రీతిలో వేల సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఆలోచనకు ఒక దర్పణంగా నిలుస్తున్నటువంటి ఒక నగరం. ఇన్ని కాలాలు తరలిపోయినా కూడా అలాంటి బాధ్యత ఒకటి ఉంటుంది, దాన్ని భుజాన వేసుకోవాలి, ఎవరు దీనికి నడుం కడతారు అని ఆలోచన చేసినప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రతీకగా నిలిచారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన ముందుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన మహానగరం ఏదన్నా ఉంది అంటే ఒక నగరం నిర్మించటం, ఒక ఇల్లు కట్టడం కాదు, ఒక వాకిలి తుడుచుకోవటం కాదు, ఒక నగరాన్ని నిర్మించటం అంటే ఇదే. 2000 సంవత్సరాల మహోజ్వల చరిత్ర కలిగిన మన రాజధానిని అద్భుతంగా నిర్మించుకొని సగర్వంగా ప్రపంచ యవనిక పైన తలెత్తుకొని చూసేలా నిర్మించుకోబోతూ ఉన్నాం. అలనాటి సంస్కృతి, అలనాటి చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా కాసేపట్లోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సమిష్టిగా నిర్మిస్తున్న అద్భుత నగరంగా చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల యొక్క అభిలాష మేరకు అనేక సవాళ్లు, కష్టాలని తట్టుకొని పురుడు పోసుకున్న అమరావతి నేడు సగర్వంగా నిలబడుతోంది. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతి నగరం భవిష్యత్తులో ఒక ఉపాధి కల్పనకు, ఒక సంపద సృష్టికి, ఒక పేదరిక నిర్మూలనకు కేంద్రంగా వెలసెల్లబోతోంది. అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా, ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో పుష్కలంగా వనరులున్నాయి, తెలివితేటలున్న